హలో! 'బిగ్ బాస్' ఎపిసోడ్ 15 అగ్ని పరీక్ష ఇవాల్టితో ఎండ్ అయిపోయింది. అందరూ ఎమోషనల్ అయ్యారు ఇన్ ద ఎండ్. కొంతమందికి అండ్ టాస్క్‌లు కూడా చాలా బాగానే నడిచాయి ఇవాళ. ఇన్ని రోజులతో కంపేర్ చేస్తే. అండ్ ఫైనల్‌గా ఒక ఒపీనియన్ అయితే అందరిపైన ఫార్మ్ అయింది. ఓ మంచి ఒపీనియన్‌తోనే ఇవాల్టి డే అయితే ముగిసింది అని అనిపించింది. ఆన్ ఏ గుడ్ నోట్. ఈవెన్ నవదీప్ ఇన్ని రోజులు కొంచెం హార్ష్‌గా ఉన్నాడు. సడన్‌గా ఒక మంచి సాఫ్ట్ వాయిస్‌తో, టోన్‌తో. సో, మనం ముందుగా అనుకున్నట్టే ఇవన్నీ కూడా వాళ్ళని టెస్ట్ చేయడానికి ఆ రఫ్‌నెస్, హార్ష్‌గా, పరుషమైన పదజాలంతో వాళ్ళ పైన రకరకాలుగా ఇబ్బంది పెట్టారు జడ్జెస్. ఎందుకంటే అలాంటి సిచ్యుయేషన్స్ క్రియేట్ చేయాల్సిందే తప్ప న్యాచురల్‌గా అయితే క్రియేట్ అవ్వవు. అండ్ 'బిగ్ బాస్' హౌస్ అనేది అంత న్యాచురల్ ఏం కాదు. బికాజ్ మనం బయట సొసైటీలో ఏదైనా ఒకరికి పడకపోతే దూరంగా వెళ్ళిపోవడమో, లేకపోతే అవాయిడ్ చేయడమో ఇలా చేసేస్తాం. కానీ మీ దగ్గర ఫోన్స్ కూడా తీసేసుకొని ఒకే ఎన్వైరన్మెంట్లో మీకు నచ్చినా నచ్చకపోయినా, గొడవ అయినా కాకపోయినా మళ్ళీ వాళ్ళతోనే మాట్లాడాలి, వాళ్ళతోనే టాస్క్లు క్రియేట్ చేస్తాడు బిగ్ బాస్. సో అలాంటి సిచ్యుయేషన్స్కి ఆర్టిఫిషియలే కాబట్టి ఇక్కడ కూడా మనము జడ్జెస్ క్రియేట్ చేసే ఏ సిచ్యుయేషన్ని కూడా ఎందుకు ఇలా చేశారని ఎప్పటికీ క్వశ్చన్ చేయకూడదు. ఆ పాయింట్ క్లియర్ అని అనుకుంటున్నా. సో అది అలా పక్కన పెడితే నిన్న దివ్య అండ్ హరీష్ గేమ్ స్టాప్ అవుతుంది కదా, అక్కడ ఫస్ట్ దివ్య గెలిచినట్టుగానే ఉంటుంది. కానీ హరీష్ ఆ బాల్ పికింగ్ గేమ్లో తనే ఫైనల్గా లెక్క కలిసి వచ్చింది అని అనాలి. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే లాస్ట్లో ఆడిన వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ ఉంది కదా. ఎందుకంటే ఆల్రెడీ 10 మందితో ఆడి లెట్స్ లాస్ట్లో ఓడిపోయారు అనుకోండి, అప్పటిదాకా గెలిచిన వాడి రాజ్యంలో ఉన్న బాక్సెస్ అన్నీ కూడా లాస్ట్ పర్సన్కి వెళ్ళిపోతాయి. మీలో చాలా మంది కనిపించవచ్చు ఇది ఫెయిర్ కాదు కదా, ఇది అన్యాయం కదా అని. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము లైఫ్లో ఏది కూడా ఫెయిర్ అన్ఫెయిర్ అలా ఏమి ఉండదు. అన్నీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయని అనుకోకండి. నేను చెప్పడం కాదు, మీరే చూస్తున్నారు. సో లైఫ్ అనేది ఇది ఏ అయితే ఇది బి, ఇది సి అయితే ఇది డి, అలా ఏమి ఉండదు. సో అలానే బిగ్ బాస్ హౌస్ కూడా వీటికి ఒక ప్రొజెక్షన్ లాగా, ఆర్టిఫిషియల్ ప్రొజెక్షన్ లాగా అంతే. సో ఈ విషయం మనం మైండ్లో పెట్టుకున్నప్పుడు ఆల్రెడీ 10 రాజ్యాలు గెలిచిన రాజు 11వ రాజ్యం పైన దండెత్తాడు. గెలిచిన వాడిదే రాజ్యం, అంతవరకు మాత్రమే. ఓకే. సో ఇక్కడ హరీష్ గెలుస్తాడు. దాని తర్వాత నెక్స్ట్ గేమ్ ఏం జరుగుతుంది, పవన్ కళ్యాణ్తో గేమ్ ఆడతాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. చాలా ఈజీగా గెలుస్తాడు పవన్ కళ్యాణ్ 5 సెకండ్లలో. ఇదే గెలిచినంతసేపు కూడా ఆనందం లేకుండా ఉండడం అంటే ఇదే. పవన్ కళ్యాణ్ గెలిచాడా, ఇమీడియట్ గా 2 గేమ్స్ వేసుకొని గెలుస్తాడు పవన్ కళ్యాణ్. అతి ఫాస్ట్ గా ఫినిష్ చేసేస్తాడు. సూదిలో దారం టాస్క్ విత్ కల్కి అనుకుంటా. కల్కినేనా? నో అనూష. అనూషనా, గుర్తులేదు సరిగా. అనూషనే అనుకుంటాయా. సో గెలిచినంతసేపు ఆనందం ఉండదు. ఓకే. సో దాని తర్వాత వర్ది ఎవరు అన్వర్ది అనే టాస్క్ పవన్ కళ్యాణ్ గెలిచాక, ఈ గెలుపు ఓటములు పక్కన పెడితే ఫైనల్ గా మనీష్ గెలుస్తాడు. ఎవరు గెలిచారు, ఏం గేమ్స్ ఎలా ఆడారు పెద్ద మ్యాటర్ కాదు, అది మాట్లాడుకోవడం. ప్రియా ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా, ఎలాంటి ఆర్గ్యుమెంట్ వచ్చినా, ఇంకా ఇలా రకరకాలుగా చెప్తుంది. ఏంటో అక్కడున్న సిచ్యువేషన్స్ ని ప్రాపర్ గా హ్యాండిల్ చేస్తాను, ఎటువంటి ఎలాంటి ప్రెజర్ అయినా, ఆర్గ్యుమెంట్ అయినా పాయింట్ చేయడం, నా తప్పులు నేను ఒప్పుకొని వాళ్ళకి టఫ్ కాంబినేషన్ ఇస్తూ అంతా కాంపిటేటివ్ గా ఉండి స్ట్రాంగ్ ప్లేయర్ అని ప్రూవ్ చేసుకున్నాను కాబట్టి నేను అక్కడ ఉండడానికి నేను వర్తి అంటది ప్రియా.
సో ఈ వర్తి అనేది వాళ్ళకి ఆల్రెడీ ఛాన్స్ ఉంది కదా. మనీష్ ఏమో 5 days ప్రిపేర్ అయ్యాడంట తన స్పీచ్ కోసం, ఈ ఓట్ అప్పీల్ కోసం. కానీ అలాగే వర్తి అన్వర్తి కూడా వాళ్ళకి కొంచెం టైం వచ్చింది. ఆ టైంలో కొంచెం ప్రిపేర్ అయింటే, అంటే మేబీ ఇదే ఏమో తన ప్రిపరేషన్ ఇంకా కొంచెం బాగా ప్రజెంట్ చేసి ఉండొచ్చు. శ్రీజ న్యాచురల్ గా టాకటివ్ కాబట్టి శ్రీజ దుమ్ము లేపుతుంది వర్ది ఎందుకు అని చెప్పితే చెప్పే తనను తాను అప్పీల్ చేసుకున్నప్పుడు. ఓకే, సో ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ప్రియా శ్రేయ అన్వర్తి అని అంటుంది. షీఈస్ టూ ఇన్నోసెంట్ ఫర్ దిస్ గేమ్. ఇక్కడంటే గైడెన్స్ ఉంది, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కాన్స్టెంట్ రీఅష్యూరెన్స్ అనేది ఆ ఇంట్లో దొరకదు. సో మ్యాండటరీగా తనకి అయితే కావాలి ఈ రీఅష్యూరెన్స్. అందుకని తను అన్వర్ది అంటదన్నమాట. సో శ్రీయ అంటుంది, మొన్న చెప్పిన గేమ్లో నాకేం ఎవరు చేయబట్టుకొని ఆడిపించలేదు కదా, అది చేయలేదు కదా, ఇది చేయలేదు కదా, నా గేమ్ నేను ఆడాను, ఆ రీఅష్యూరెన్సే ఉంటే నేను ఇంతవరకు వచ్చేదాన్ని కాదు కదా అంటుంది. సో రీఅష్యూరెన్స్ అనేది రాంగ్ వర్డ్ నాకు తెలిసి. తనకేమి ఒకరు చెప్పి చేసి ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి అని గైడెన్స్ ఏం అవసరం లేదు. సో ఇక్కడ ప్రియా రైట్ కాదు, కానీ రీజన్ రైట్ కాదు. బట్ తను శ్రేయ ఈ హౌస్కి అయితే నాట్ వర్తి, అది ముందు నుంచి మనం చెప్తున్నాము. చిన్నపిల్ల ఇంకా, షీఈస్ లౌడ్ బట్ నాట్ క్లారిటీ ఆఫ్ థాట్ ఆర్ ఫిజికల్గా ఎనర్జీ ఆర్ స్ట్రాటజీ చేసేంత తెలివితేటలు లేవని నా ఒపీనియన్. చిన్నపిల్ల కాబట్టి తన ఏజ్కి మనం అలా లేము. తన ఏజ్కి తను గ్రేట్, కానీ ఇంకొంచెం బిగ్ బాస్కి అయితే సెట్ అవ్వదు అన్నది పాయింట్. ఓకే, అది తను. నెక్స్ట్ దివ్య ఎందుకు వర్తి అంటే, ఫిజికల్ స్ట్రెంగ్త్ ఓకే కానీ మెంటల్ స్ట్రెంగ్త్, ఓకల్ స్ట్రెంగ్త్ అంటది. లాజిక్, స్పాంటినిటీ, ఈ 4 నాకు బాగున్నాయి. ఫిజికల్ స్ట్రెంగ్త్, లాజిక్, స్పాంటినిటీ, 4 నాకు బాగున్నాయి. ఫిజికల్ స్ట్రెంగ్త్ వదిలేసింది తను, ఎందుకంటే తనకు తెలుసు కదా. సో మనలో వీక్నెస్ ని ఇక్కడ ఇలా వర్తి అన్వర్తి అనే చెప్పేటప్పుడు ఎలా చెప్పాలంటే, మన వీక్ పాయింట్స్ ని ఐడెంటిఫై వాళ్ళకి చెప్తూ, అది ఎట్లా వీక్నెస్, దాన్ని కవర్ చేసుకోవడానికి నేనేం చేస్తాను అని ఆన్సర్ ఇస్తూ నీ స్ట్రాంగ్ పాయింట్స్ చెప్పుకుంటే బెటర్. శ్రీజ చేసిన పని అదే. తనలో వీక్ పాయింట్స్ ని హైలైట్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం వాటిని ఎట్లా హ్యాండిల్ చేశాను అని చెప్పేసి త్రూ అవుట్ ద గేమ్ ఒక కొన్ని ఎగ్జాంపుల్స్ తో సహా ప్రజెంట్ చేస్తుంది. సో దట్ కన్విన్సింగ్ గా ఉంటుంది. ఆ కన్విన్షన్ చేయడమే బిగ్ బాస్ గేమ్ లో 90% ఆఫ్ ద వర్క్ కదా. మీరు కన్విన్స్ చేసే ఎబిలిటీ ఉంటే యువర్ స్ట్రాంగ్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది ఆల్రెడీ. సో ఈ రీజన్స్ వల్ల దివ్య వర్తి అంటుంది, అన్వర్తి హరీష్ గారిని అంటుంది. ఇక్కడ మాత్రం దివ్య రాంగ్ అని అనాలి. ఎందుకంటే టాస్క్స్ అన్ని, స్ట్రాటజీస్ అన్ని పక్కన పెడితే తన ఒపీనియన్ లో ఆయన పర్సనాలిటీ ఒక మేడప్ పర్సనాలిటీ. నేను కామన్ మ్యాన్ కాదు, నేను అసామాన్యుణ్ణి, బయట మీరు ఇలా ఉండరు, ఈ గేమ్ కోసం మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారు, దిస్ ఈజ్ నాట్ యువర్ ట్రూ సెల్ఫ్, అందుకే మీరు ఇంట్లో ఉండడానికి వర్తి కాదు, మీరు మీలో ఉండట్లేదు అన్నది తన పాయింట్. అఫ్ కోర్స్ అండి, క్యారెక్టర్, పర్సనాలిటీ అనేది ఇంట్లో ఉన్నట్టు మనం ఆఫీస్లో ఉంటామా, ఆఫీస్లో ఉన్నట్టు బజార్లో ఉంటామా, బజార్లో ఉన్నట్టు ఒక కలెక్టర్ ముందు ఉంటామా, సీఎం ముందు ఉంటామా. అట్లానే బిగ్ బాస్ హౌస్కి ఎలాంటి పర్సనాలిటీ కావాలో తను ఆ ట్రేట్స్ అన్ని అలానే ఉంటాడు, ఒక బౌండరీస్లోనో లేకపోతే ఎక్స్పాన్షన్ చేసుకోవడమో. అది స్ట్రాటజీ, అదొక స్కిల్ సెట్, అంతేగాని దాన్ని నెగిటివ్గా ఇది ఒక మేడప్ పర్సనాలిటీ అనుకోవడానికి లేదు. ఆయన ఎంత మేడప్ చేసుకున్నా బేసిక్ ఒక ట్రైట్స్ అయితే ఆ మనిషిలో ఉండవి పోవు, రైట్. ఆ బేసిక్ ట్రైట్స్ను చూస్తారు అంతే తప్ప 100 రోజులు యాక్ట్ చేయొచ్చు ఆయన, కానీ ఆ బేసిక్ ఫంక్షనాలిటీ ఆయన బౌండరీస్లో దాటి, అంటే లిమిట్స్ను దాటి అయితే చేయలేడుగా. సో మనం అక్కడ ఆయన చూజ్ చేసుకునే పర్సనాలిటీనే జడ్జ్ చేస్తున్నాం అనేది నా ఫీలింగ్. మీకు రాంగ్ అనిపిస్తే చెప్పండి. ఓకే, సో ఆయనేమో
అది తనేమో ఇదే నేను, మీది మీ ఊహ, ఇది మీ భ్రమ, నేను ఇలా ఉండకపోవచ్చు కదా, ఓకేనా, మీరు చెప్పిన దాంట్లో మ్యాటర్ లేదు, థ్యాంక్ యూ అంటాడు అనమాట. ఓకే, నెక్స్ట్ అనూష. అనూష గురించి అసలు మాట్లాడడమే మర్చిపోయామండి. చాలా అసలు తనకు అనిపించట్లే లేదు. నిన్న అసలు మాట్లాడలేదు, ఆ కంటెస్టెంట్ ఉన్నదనే విషయమే మర్చిపోయాను నేను. సో తను ఎందుకు వర్తి అంటే, ఎదుటి మనిషి ఎవరైనా సరే అరే నేను తప్పు చేస్తున్నానని చెప్తే ఇది కాదు అని అనిపించినప్పుడు వాళ్ళను కన్ఫ్రంట్ చేయడానికి ఒక్క సెకండ్ కూడా ఆలోచించదట. చూడండి, తప్పులెన్ను వారు తండోపతండములు, పురువిజనులకెల్లా నుండు తప్పు, తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరుగరు, విశ్వదాభిరామం ఎండవేమా అని ఒక పద్యం ఉంది. ఊరికే పక్కన వాళ్ళ తప్పులు పట్టడం కాదు కదా, ఫస్ట్ నా తప్పులు ఏంటో చెప్పి తర్వాత పక్కన వాళ్ళ తప్పులు పడతాయంటే బాగుండేది. తను నీ తప్పులు ముందు తెలుసుకోవాలి కదా, అది లేకోకుండా టీమ్ ప్లేయర్గా ఉంటాను, ఇండివిజువల్ ప్లేయర్గా ఉంటాను, అల్టిమేట్గా అందరికీ గెలవడానికి వచ్చారు. కానీ గెలిచే ప్రాసెస్లో ఈ టాస్ ఫార్మేట్ని ఎంత బాగా అర్థం చేసుకుంటున్నాను, నేను ఎలా ఉంటున్నాను, పాయింట్ టు పాయింట్, నర్వ్ టు నర్వ్ ఎలా ఉంటుంది, ఇట్ ఈస్ ఎ హోల్ పర్సనాలిటీ టెస్ట్ అని తను అనుకుంటుందంట. సో ఆ బ్యాలెన్స్ తనలో ఉంది, అందుకే నేను వర్ది అంటుంది. మాటలు బాగానే ఉన్నాయి కానీ ఇవన్నీ చేసినట్టు నాకు ఎక్కడా కనిపించలేదు తను. ఓకే, మీకేమనిపించింది? అన్వర్ది వచ్చి పవన్ని సెలెక్ట్ చేస్తుంది, తనకి రియాలిటీ చెక్ నీడెడ్ అని చెప్తుంది. ఇది కొంచెం నాకు కామెడీగా అనిపించింది. నీకు కూడా రియాలిటీ చెక్ కావాలి అనుష, నీ పర్ఫార్మెన్స్ అంత రియాలిటీలో అయితే ఏం లేదు. ఓకే, సో పవన్కి 2 times 3 times అట్లా చెప్పాల్సి వస్తుందంట, తనకు అర్థం కావట్లేదట. ఆయన ఏమడుగుతారా ఆ ఆన్సర్ రాకోకుండా ఆయన తిరిగి ముక్కెక్కడ అంటే తిప్పి చూపిస్తున్నాడంట. గన్ షాట్ గా ఆన్సర్ చేయాలి కౌంటర్ వేసేటప్పుడు, కానీ నువ్వే చెప్తావు ఆ పాయింట్, కానీ వాళ్ళు అడిగే క్వశ్చన్లకి నీ దగ్గర గన్ షాట్ ఆన్సర్ లేదు, అసలు మ్యాచే అవ్వట్లేదు, గట్టిగా ఇద్దరు కలిసి నిలదీసి మాట్లాడితే నువ్వు డ్రాప్ అయిపోతావు అని డేమాన్ పవన్కి చెప్పింది. ఇందులో కొన్ని పాయింట్లు కరెక్టే, అవన్నీ కరెక్టే. డేమాన్ పవన్ ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నాడు కానీ వోకల్గా థింకింగ్ వైజ్లో అంత స్ట్రాంగ్ లేడు. ఈవెన్ టాస్క్లు పర్ఫామ్ చేస్తున్నప్పుడు కూడా ఏదో మోమాటంతో ఇంకా ఉన్నాడు. అది డిప్రెషన్, మేబీ సరిగా పర్ఫామ్ చేయలేదు, నేను సెలెక్ట్ అవుతానా లేదా అన్న కన్ఫ్యూజన్ ఉందేమో. అన్నీ వదిలేసేయాలి. ఇప్పుడు శ్రీజ, హరీష్, మనీష్ వీళ్ళంతా కూడా వదిలేశారు. వదిలేసి ఫ్రీగా అయితే అయింది, పోతే పోయిందని ఫుల్ అలా ఉండాలి. కానీ కొంతమంది ఇప్పుడు షాకిబ్ అప్పుడప్పుడు ఆన్ అవుతాడు, షాకిబ్, కల్కి, పవన్, డీమన్ పవన్, వీళ్ళు అండ్ తినెవరు, దాలియా, వీళ్ళందరూ కూడా బయటకి ఎక్స్ప్రెషన్ కనిపించేస్తున్నాయి, డల్ అయిపోయారు. అట్లీస్ట్ ఈ రకంగా కంపేర్ చేస్తే శ్రేయ బెటర్ అనిపించింది. సో డేమాన్ పవన్ అయితే సర్వైవ్ అవ్వలేడని తనకు అనిపిస్తుంది. అండ్ శ్రీజ, ఎవరైతే శ్రేజది నేను చెప్పడం కంటే మీరు చూడడమే బెటర్, ఒకసారి చూడండి. తను దుమ్ము లేపేస్తుంది, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తుంది. ఫస్ట్ నా వాయిస్ అంటే చిరాకు అంటున్నారు కదా, అదే అంటున్నారు కదా, నేను స్టార్ట్ చేయకముందే అభిజిత్ రెడ్డి ఇచ్చేసాడు, నేను అది పూర్తయిన తర్వాత నాకు వాయిస్ అంటే చిరాకు, నసగా పెడుతుందని చెప్పేసి బిందు మాధవి ఇచ్చేసింది, ఏదో చేస్తుందిలే అని చెప్పేసి నవదీప్ గారు ఏదో చేశాడు, వాళ్ళతోనే నేను మళ్ళీ ఇక్కడ వర్ధనిపించుకున్నాను. చాలా మందికి నచ్చలేదు, నేను ఇంప్రెస్ కాకపోయినా ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఎవరైతే నో అన్నారో వాళ్ళనే ఫుల్ ఇంప్రెస్ చేశాను. కొంచెం శ్రీముఖి నిన్ను కూడా ట్రబుల్ చేశాను, దాని తర్వాత మీరే చిన్నదే కానీ పెద్ద భలే మొండిదే అంటూ మీరు కూడా ఫైనల్గా ఎంకరేజ్ చేశారు. ఎవరైతే నన్ను నో అన్నారో వాళ్ళందరితో యు ఆర్ డిజర్వింగ్ అని అనిపించుకున్నాను. సో ఐఎమ్ వర్త్
ఐఎమ్ డిజర్వింగ్ టు గో ఇన్ టు బిగ్ బాస్ హౌస్ అని శ్రీజ అయితే దుమ్ము లేపుతుంది. శ్రేయాన్ని సెలెక్ట్ చేస్తుంది శ్రీజ. స్ట్రాంగ్ పాయింట్స్ పెడుతుంది కానీ 19కి స్ట్రాంగే, బట్ ఇమ్మెచ్యూరిటీ అయితే ఉంది, హౌస్కి సెట్ కాదు అని మనం అనుకునే పాయింట్లే చెప్తుంది. సో అది శ్రీజ. అండ్ దానికి శ్రేయ ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది, బట్ ఇట్ డజంట్ మ్యాటర్ అండి, మనం డిస్కస్ చేసుకునే పనిలే, చిన్నపిల్ల. నెక్స్ట్ మళ్ళీ గేమ్స్ కంటిన్యూ అవుతాయి. దాని తర్వాత క్విక్గా చెప్పేద్దాం, ఒకరిపైన ఒకరు గెలుచుకుంటూ వెళ్ళిపోతారు. దాని తర్వాత సత్యదేవుడు గెస్ట్గా వస్తారు. కల్కికి పవన్ కళ్యాణ్కి కల్కి గెలుస్తుంది అనుకుంటా, కల్కి గెలుస్తుంది. దాని తర్వాత కల్కికి డేమన్ పవన్ గెలుస్తాడు. దాని తర్వాత డేమన్ పవన్కి గేమ్స్ అన్నీ అండి పెద్ద డిస్కస్ చేయాల్సిన మ్యాటర్ ఏం లేదు, బాగానే ఆడతారు అందరు. బట్ ఫైనల్గా శ్రీజకి మనీష్కి మ్యాగ్నెట్ టాస్క్ జరుగుతుంది. ఆ మ్యాగ్నెట్ టాస్క్లో మనీష్ గెలుస్తాడు ఫైనల్లీ. ఓకే, ఇంకేముందబ్బా, క్విక్గా కానిచ్చేసాను, ఎందుకంటే అది మరీ అంత డిస్కస్ చేయాల్సిన మ్యాటర్ అయితే ఏం లేదు అక్కడ. ఇంకెవరి గురించి, దాలియా గురించి ఏమైనా చెప్పాలా? అంతే అండి, దాలియా గురించి మరీ పెద్ద చెప్పాల్సిన ఏం లేదు. తను బిగ్ బాస్ సెట్కి అయితే, హౌస్కి అయితే సెట్ కాదు, డల్గా ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉండదు, ఏదో బాధ ఉంది లోపల తనకి. ఎంత బాధ ఉన్నా బయట సమాజంలో బాధ చూపిస్తే ఏం కాదన్న విషయం మెచ్యూరిటీతో మాత్రమే వస్తుంది. నీ అంతకు నువ్వు నీ జర్నీలో నిన్ను నువ్వే మోటివేట్ చేసుకోవాలి, నిన్ను నువ్వే చూపించుకోవాలి, నిన్ను నువ్వే ప్రొజెక్ట్ చేసుకోవాలి, రైట్? అది ఆ విషయం ఇంకా తెలుసు, కానీ ఇంప్లిమెంటేషన్లో ప్రాబబ్లీ ఇంకా కొంచెం ప్రాక్టీస్ కావాలనుకుంటా. అది మిస్ అవుతుంది, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడము, అండ్ తాను మోటివేట్ చేసుకొని ఇంకా బాగా పర్ఫామ్ చేయడం బెటర్గా. సో అలాంటి వాళ్ళే బిగ్ బాస్ హౌస్కి సెట్ అవుతారు. వీళ్ళంతా రైటే, మంచి వాళ్ళే అందరూ కూడా, కానీ బిగ్ బాస్ హౌస్కి ఈ కాంటెక్స్ట్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్ కాబట్టి దానికి ఎవరు సెట్ అవుతారు దాని గురించి మాత్రమే మనం మాట్లాడుతున్నాం. ఓకే, సో ఇంకా లాస్ట్లో పవన్ కళ్యాణ్ ఏడుస్తాడు. ఆ పవన్ కళ్యాణ్ గురించి ఐ డోంట్ నో, బయట తనకు మంచి సింపతి ఉంది అని టాక్, కానీ పర్ఫార్మెన్స్ వైజ్ తన ఫిజికల్ టాస్క్లు తప్ప మిగతా ఏం నాకైతే పర్సనల్గా ఏం కనిపించలేదు. అండ్ డీమాన్ పవన్, ఈ పవన్ ఇద్దరు ఆల్మోస్ట్ అక్కడక్కడే ఉన్నారు. ఐ డోంట్ నో బిగ్ బాస్ ఏమనుకుంటారో. సో అది ఫైనల్ టాప్ 5 మన లిస్ట్ అయితే శ్రీజ, హరీష్, మనీష్ని 6th పెడదాము. శ్రీజ, హరీష్, ఇంకెవరు చెప్పామబ్బా, విష్ణు, సారీ ప్రియా, నాకు ప్రియా పేరంతా విష్ణుప్రియ వస్తుంది. ఓకే, సో వీళ్ళు ముగ్గురు అయితే కన్ఫర్మ్. అండ్ నాగా ప్రాబబ్లీ కన్ఫర్మ్ అవుతాడు 4. ఇంకా దివ్య బాగానే పర్ఫామ్ చేసింది, కానీ దివ్యాని తీసుకుంటారా లేదా అనేది ఒక చిన్న డౌట్ అయితే నాకు కూడా ఉంది. అనూష లైట్, పవన్ కళ్యాణ్ లైట్, సారీ పవన్ కళ్యాణ్ కూడా రావచ్చు. పవన్ కళ్యాణ్, మనీష్ అండ్ దివ్య, వీళ్ళ ముగ్గురులో నాకు డౌట్ అండి, వీళ్ళ ముగ్గురులో ఎవరినో ఒకరిని తీసుకుంటారని. దాలియా, కల్కి, అనూష, షాకిబ్, శ్రేయ వీళ్ళంతా అవుట్. డేమన్ పవన్, ఆ పవన్ కళ్యాణ్లో ఎవరో ఒక పవన్ అయితే ఉంటాడు. ఓకే, అది సరే. ఇంతటితో ఈ అగ్ని పరీక్షకు ఒక ఫుల్ స్టాప్ పెట్టేసినట్టు అయిపోయింది. ఇంకా మెయిన్ ఎపిసోడ్లలోకి ఎంటర్ అవుదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.